ఆంధ్రాలో ఆట మొదలవుతుంది. ఆటకు పోటీ కూడా బలంగానే రూపుదిద్దుకుంటుంది. అడపాదడపా మీడియాకు ముందుకు వచ్చే జనసేనాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించిన దృష్ట్యా ఇప్పుడు అందరి దృష్టి ఆయన మీదనే ఉంది. ఇటీవల జగన్ పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేసిన క్రమంలో పవన్ కూడా భారీ ఎత్తున యాత్రకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే అది పాదయాత్ర కాకుండా రథయాత్ర అయితే ఎలా ఉంటుందని పవన్ ఆలోచిస్తున్నట్లు జనసేన వర్గాల ద్వారా తెలుస్తుంది. జులుపాలు బాగా పెంచేసిన పవన్ జూలు విదిలించేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ రంగంలో మొన్నటిదాకా తెర వెనుక ఉండి పావులు కదిపిన జనసేనాని వచ్చే ఎన్నికలో నేరుగా జనంలోకే రావాలనుకుంటున్నారు. ఏపీలో అధికారం కోసం వైసీపీ టీడీపీలు వ్యూహాలకు పదును పెడుతున్న క్రమంలో మరి పవన్ వరవడి ఎలా ఉంటుందన్న ఆసక్తి ఏపీ ప్రజానికంలో వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న పవన్ జన్మదినం సందర్భంగా భారీ యాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేస్తానని జగన్ ఇదివరకే ప్రకటించారు. దానికి కౌంటర్గానా అన్నట్టు అధికార టీడీపీ కూడా ఇంటింటికి టీడీపీ పేరుతో జనం ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో పవన్ కనుక యాత్ర మొదలు పెడితే అది మిగతా పార్టీల కన్నా ముందే ప్రారంభించినట్టు అవుతుంది. రాష్ట్రమంతా తిరగాలనుంది, ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుందని గతంలో సభల్లో మీడియా సమావేశాల్లో పవన్ పలుమార్లు ప్రస్తావించారు. 2019 ఎన్నికల బరిలో జనసేన ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆయన షెడ్యూల్ ఖరారు చేసుకోబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీకులు అందుతున్నాయి. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్లో ఉన్న పవన్ త్వరలోనే ఆ సినిమాను ముగించి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు దగ్గరై వారి సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. వారి నుంచి ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే మొదట్లో పాదయాత్ర చేయాలని పవన్ భావించినా అనేక కారణాలను పరిగణలోకి తీసుకున్న పవన్ రథయాత్రకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ రథయాత్ర 2 తెలుగు రాష్ట్రాలను కలుపుకొని కొన్ని రోజుల పాటు ప్రజల్లో ఉండే విధంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ ప్రకటించిన విధంగానే అనంతపురం జిల్లా నుంచి సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా రథయాత్ర ప్రారంభించినట్లు పవన్ సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ రథయాత్రలో ప్రత్యేక హోదాపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రత్యేక హోదా అంశంతోనే రాజకీయాల్లో యాక్టివ్ అయిన పవన్ అదే అంశంతో రథయాత్రను ప్రారంభించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించకపోవడం, ప్రతిపక్ష పార్టీ సైతం హోదా విషయంలో పోరాటం చేయకపోవడంతో ప్రత్యేక హోదానే ప్రధానంగా తీసుకోవాలని ఏపీ ప్రజానికాన్ని కూడా ఆ అంశంతోనే పోరాటానికి సిద్ధం చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్థానిక సమస్యలపైన పవన్ రథయాత్రలో ప్రస్తావించనున్నారు. అయితే మొత్తానికి జగన్ పాదయాత్ర కంటే ముందుగానే పవన్ రథయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరి నిజంగానే పవన్ యాత్ర చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా తెలుగుకిరణ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.